మూసీ పునరుజ్జీవంపై రేవంత్ సమీక్ష. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ, RRR పనులు వేగవంతం చేయాలన్న సీఎం. వనజీవి రామయ్య కన్నుమూత, గుండెపోటుతో మృతి. పద్మశ్రీతో సత్కరించిన కేంద్రం. హైదరాబాద్ ఉప్పర్గూడలో హనుమాన్ ఊరేగింపు, కన్నుల పండుగగా సాగిన యాత్ర. వేషధారణలతో అలరించిన చిన్నారులు. తుంగభద్రలో వచ్చే సీజన్ నీటి నిల్వ కష్టమే. మొత్తం 33 గేట్లు మార్చాల్సిందేనన్న నిపుణులు. ప్రాజెక్టు భద్రతపై కీలక అధ్యయనం. చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తడిసిన ధాన్యం కొంటాం, తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవన్న ఉత్తమ్. ధాన్యం రాశికి నిప్పు పెట్టిన రైతు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కలకలం. మద్దతు ధర రాలేదని మనస్తాపం. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా, బీ ద బాస్. ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. భారీగా తరలివచ్చిన భక్తులు. ఉత్కంఠ రేపుతోన్న జీవీఎంసీ రాజకీయం. మలేషియా క్యాంప్ కి కూటమి కార్పొరేటర్లు. కొత్తగా 12 మందిని పంపిన టీడీపీ, జనసేన. ఎన్ఆర్ఎస్సీతో హైడ్రా ఒప్పందం. హెచ్డి శాటిలైట్ డేటా కోసం ఎంఓయు. కబ్జాల నియంత్రణకు టెక్నాలజీ వినియోగం. హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర. గౌలిగూడ తాడుబండ్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు. ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు. బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం. నేడు రేపు తెలంగాణలో మోస్తరు వానలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు ఖరారు. పళని నేతృత్వంలో పోటీ చేస్తామన్న అమిత్ షా. తమిళనాడు బీజేపీ సారథిగా నయనార్ నాగేంద్రన్. ఢిల్లీ ఎన్ఐఏ ఆఫీస్ లో రాణా ఇంటరాగేషన్. ముంబై దాడుల గురించి విచారణ. ఐఎస్ఐ ఎలా ప్లాన్ చేసిందన్న విషయంపై ఆరా. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీలు. ముంబై, కోల్కతా, చెన్నైలో నిరసనలు. రద్దు చేయాలని డిమాండ్. వారణాసిలో ప్రధాని అభివృద్ధి బాట. గ్యాంగ్ రేప్ పై మోదీ ఆగ్రహం. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశం. ఆల్ టైమ్ హైకి బంగారం ధరలు. 96,540కి చేరిన రేటు. 2 రోజుల్లో 6,000 పెరిగిన గోల్డ్ రేట్. ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఉప్పల్లో కీలక మ్యాచ్. గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్ లో హైదరాబాద్. సూపర్ కింగ్స్ పై కోల్కతా గెలుపు. చెన్నైకి వరుసగా 5వ పరాజయం. 8 వికెట్ల తేడాతో గెలిచిన నైట్ రైడర్స్.